మన విశ్వాస జీవితంలో తుఫాన్లు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. విశ్వాస జీవితంలో ఏమి ఎదురవుతాయి? తుఫాన్ వచ్చినప్పుడు సముద్ర తీరం ఎలా ఉంటుంది? నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ తుఫాన్లో అల్లకల్లోలంగా ఉంటుంది. సముద్రపు హోరు చాలా ఘోరంగా ఉంటుంది. లాస్ట్ టైము మనకి తుఫాన్ వచ్చినప్పుడు సముద్రం మన పక్కనే ఉందా అన్న ఫీలింగ్ మనకు వచ్చేలాగా ఆ హోరు మీరు విన్నారు కదా. మేము తప్పించుకున్నాం దాన్ని. సముద్ర తీర ప్రాంతంలో ఉండే వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది కదా. సముద్రం పైన అంత అల్లకల్లోలంగా ఉంటే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, సముద్రం లోతుల్లోకి వెళ్ళారనుకోండి, శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తూ తుఫాను సమయంలో సముద్రం లోతుల్లోకి లోపలికి వెళ్తే అక్కడ ప్రశాంతంగా ఉందంట సముద్రం. హల్లెలూయా. పైకి మాత్రం సముద్రం అల్లకల్లోలంగా ఉంది. దాని లోతుల్లోకి వెళ్తే, లోతుల్లోకి అంతరంగంలోనికి లోతుల్లోకి లోపలికి వెళ్తే అక్కడ మాత్రం నిమ్మలంగా ప్రశాంతమైన వాతావరణం ఉందంట. అంటే ఆ సముద్రం మనకి ఏం పాఠం నేర్పిస్తుంది? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి జీవితం కూడా సరిగ్గా ఇలాగే ఉంటుంది. నిజంగా ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆ విశ్వాసములో లోతుల్లోనికి ఎవరైతే వెళ్తారో వాళ్ళు సమాజం అంతా ఎదురవుతున్న తుఫానుల్లో, గందరగోళాల్లో, ఆ కయాస్లో వాళ్ళు ఉండరు. లోతులోకి వెళ్తే లోతులో ఏముంది? ప్రశాంతమైన వాతావరణం ఉంది. అక్కడ ఎలాంటి గందరగోళ పరిస్థితులు లేవు. అంటే విశ్వాస జీవితంలో కొనసాగుతున్న మనం సంవత్సరాలు గడిచే కొలది, ఆయనకి సమీపముగా వెళ్ళే కొలది మనం లోతులోకి వెళ్ళాలి. పైపైన విశ్వాసం మనలో ఉంటే ఆ తుఫాను మనలో కూడా ఏం చేస్తుందో తెలుసా? అనారోగ్యం వస్తే కదిలిపోతాం, అప్పులైతే కదిలిపోతాం, ఎవరైనా ఒక మాట అంటే కదిలిపోతాం, ఒక సమస్య వస్తే కదిలిపోతాం, కదల్చబడిపోతూ ఉంటాం. కారణం ఏంటయ్యా అంటే విశ్వాస జీవితంలో నువ్వు ఎంతసేపు పైపైనే ఉంటున్నావు. లోతులోకి వెళ్ళాలి. సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి. 2025 వెళ్ళిపోయింది, 2026 వచ్చింది, ఒక నెల వెళ్ళిపోయింది. ఎంత లోతులోకి నువ్వు విశ్వాసంలో వెళ్తున్నావు? క్రీస్తులో ఉన్న వ్యక్తి, లోతులోకి వెళ్ళిన వ్యక్తిలో లోపం ఉండదు. క్రీస్తులో లోతులోకి వెళ్ళిన వ్యక్తి జీవితంలో, హృదయంలో లోకం ఉండదు. లోకంలో ఉన్నదంతా కల్లోలమే, లోకంలో ఉన్నదంతా అలజడే, లోకం అంతా మనల్ని ఆకర్షిస్తుంది. లోకం అంతా మనిషిని ఏం చేస్తుంది అంటే ఒక చోట స్థిరంగా ఉండనివ్వదు. లోక ఆకర్షణలో మనిషిని ఒక చోట నుంచి ఇంకొక చోటకి, హృదయాన్ని, ఆలోచనల్ని, మనిషిని పరుగులు పెట్టిస్తూ ఉంటుంది లోకం ఎలా కనిపిస్తుంది అంటే, మనం ఎండలో బండి మీద ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు తారు రోడ్డు మీద దూరం నుంచి చూస్తే అక్కడ నీళ్లు ఉన్నాయి అన్నట్టు కనిపిస్తుంది. కానీ దగ్గరికి వెళ్తే నీళ్లు ఉంటాయా? లోకం కూడా అలాగే ఉంటుంది. ఇది ఎక్కడికి రా, ఇక్కడ నీకు తృప్తి దొరుకుతుంది, ఇక్కడ నీకు సంతోషం దొరుకుతుంది, ఇక్కడ నీకు ఆనందం దొరుకుతుంది. రా సిగరెట్ తాగి ఎంత బాగుంటుందో తెలుసు, రా అంటది. సిగరెట్ అయిపోతే మందు తాగండి, తర్వాత వ్యసనాలు. విశ్వాసంలో బలంగా పాతుకున్న వ్యక్తి ఎలా ఉంటాడు? ప్రశాంతంగా ఉంటాడు. అతనుకున్న సమస్యలు అతన్ని కదల్చలు. లోకానికి ఆకర్షితుడు అవ్వడు. లోకంలో ఎంతమంది చుట్టుపక్కల వ్యసనాలకు బానిసలైన స్నేహితులు మనకున్నా, ఆ వ్యసనాలకు జోలికి వెళ్లకుండా కాపాడేది ఏంటో తెలుసా? నీకు దేవునికి మధ్యలో ఉన్నటువంటి ఆ లోతైన విశ్వాసం, దేవుని మీద నీకు ఉన్నటువంటి లోతైన విశ్వాసం, దేవుని వాక్యం మీద నీకు ఉన్నటువంటి అచంచలమైన ప్రేమ. ఆయన వాక్యపు లోతుల్లోనికి నువ్వు ఎప్పుడైతే వెళ్తూ ఉంటావో, వాక్యాన్ని అధికంగా ధ్యానం చేస్తూ దాని మీద నువ్వు దృష్టి నిలిపి దేవునితో సహవాసం చేస్తూ, దేవుని స్వరం వినాలని, దేవునితో మాట్లాడాలి అని, ఆయన మాటను వినాలి అని, అంతరంగంలో కూడా నువ్వు ఆయనతోనే సమయాన్ని గడపాలి అని, విశ్వాస జీవితంలో ఆయనతో లోతుల్లోనికి నువ్వు ఎప్పుడైతే వెళ్తావో, లోకములో ఉన్నటువంటి ఏ అలజడి కూడా నిన్ను కదల్చదు, ఏ బలహీనత కూడా నిన్ను ఆకర్షించదు. లోకము రంగులమయం, ఆకర్షణీయంగానే కనిపిస్తుంది. మన వయసును బట్టి, మన స్థితిని బట్టి, పరిస్థితిని బట్టి వాడు వల విసురుతూ ఉంటాడు అపవాది. నువ్వు ఆ వలలో పడకుండా ఉండాలి అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఏ లోతులోకి వెళ్ళాలి? విశ్వాసం యొక్క లోతులోకి. అలా ఒక వ్యక్తి విశ్వాసపు లోతుల్లో ఉంటే అతనికి లభించే ప్రయోజనాలు ఏంటి? విశ్వాసి లోతులోకి వెళ్తే, లోతైన విశ్వాసం కలిగి ఉంటే అతనికి కలిగే ప్రయోజనాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. పైపైన ఉంటే ప్రయోజనాలు ఏముందో?
విశ్వాస జీవితంలో నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, ఇన్ని సంవత్సరాలు అయింది అని చెప్పుకుంటూ నువ్వు పై పైన అలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ, మందిరంలో ఉన్నప్పుడు, మందిరానికి వచ్చినప్పుడు దేవుళ్ళు ఏకీభవిస్తూ, బయటకు వెళ్ళంగానే లోకంతో ఏకీభవిస్తూ, అటొక గంతు ఇటొక గంతు. ఇన్ ద సెన్స్ ఇక్కడ గంతు అంటే నేను అనేది ఏంటంటే, నీ విశ్వాస విషయంలో స్థిరంగా లేకుండా అన్నిట్లో ఏకీభవిస్తూ, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు నువ్వు ఏకీభవిస్తూ, పాపపు కార్యాలు ఏకీభవిస్తూ ఉంటే ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా నీకు ఏ ప్రయోజనం ఉండదు. నేను ఇప్పుడు చెప్పేది ఎవరికయ్యా అంటే, ఎవరైతే విశ్వాసపు లోతుల్లో ఆయన మీద విశ్వాసం హృదయంలో పరిపూర్ణంగా ఉంచి ఆ లోతుల్లోకి ఎవరైతే వెళ్తారో వాళ్ళు పొందుకునేటువంటి ప్రయోజనాలు. మొట్టమొదటి ప్రయోజనం ఏంటంటే, వాళ్ళకి కాలంపై అధికారం వస్తుంది. దేని మీద అధికారం వస్తుంది? కాలంపై అధికారం వస్తుంది. వాళ్ళ వర్తమానం వాళ్ళ గమ్యం కాదు. వర్తమానం వాళ్ళకి గమ్యం కాదు. వర్తమానం అంటే ప్రస్తుతం వాళ్ళకి గమ్యం కాదు. వాళ్ళ ప్రస్తుతం గురించి వాళ్ళు ఆలోచన చేయరు. లోతైన విశ్వాసం కలిగి ఉన్నవారు భవిష్యత్తు గురించిన ఆలోచన కలిగి ఉంటారు. అంటే కాలం వాళ్ళ స్వాధీనంలో ఉంటుంది. కాలం వాళ్ళని కదల్చదు. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు వాళ్ళని కదల్చవు. వర్తమానం, ప్రస్తుతం మన వర్తమాన కాలంలో జరుగుతున్న పరిస్థితులు, గందరగోళమైన పరిస్థితులు నీ జీవితంలోకి వచ్చినా అవి నిన్ను కదిలించవు. ఎందుకంటే లోకం దృష్టిలో కాలం అంటే ఏంటి? గతం, వర్తమానం, భవిష్యత్తు. కానీ విశ్వాసికి కాలం దేవుని చేతిలో ఉంటుంది. హల్లెలూయా. లోకస్తులకి కాలం అనేది గతం, వర్తమానం, భవిష్యత్తు. కానీ విశ్వాసంలో ఉన్నవాడి విశ్వాసం ఏంటంటే, నా కాలగతులు యెహోవా వశములో ఉన్నాయి. హల్లెలూయా. విశ్వాసి బలంగా నమ్మేది ఏంటయ్యా అంటే, వాళ్ళ యొక్క కాల పరిస్థితులన్నీ ఎవరి చేతిలో ఉన్నాయని నమ్ముతాడు? యెహోవా చేతిలో ఉన్నాయని నమ్ముతాడు. ఒకసారి రండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం ప్రకారం, మనము భౌతికంగా భూమి మీద ఉన్న ఆత్మీయంగా ఇప్పటికే పరలోకమందు క్రీస్తుతో కూడా కూర్చున్నామని నమ్ముకుంటే, లోతులోకి వెళ్ళిన వ్యక్తి ఈ వాక్యపు వెలుగులో జీవిస్తాడు. ఏంటయ్యా అంటే, భౌతికంగా మనం భూమి మీద ఉన్న, ఆత్మీయంగా ఇప్పటికే మనం ఎక్కడున్నాం? పరలోకమందు క్రీస్తుతో కూడా కూర్చుని ఉన్నాం. మన భవిష్యత్తు, ఈ వర్తమానం గురించి ఆలోచించాడు. భవిష్యత్తు ఏంటి? క్రీస్తుతో పాటు, ఆయనతో పాటు మనం కూర్చుంటాం.